కూటమి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాలు నెల రోజులుగా ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 28లోగా తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డెడ్లైన్ విధించాయి. లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఎప్పుడు? ప్రభుత్వం చర్చలకు పిలుస్తోంది, కానీ నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదునంటూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ, అమరావతి, ఏపీ ఎన్జీఓ సంఘాలతో పాటు పలు ఉద్యోగ సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. విడివిడిగా కాకుండా అన్ని ఉద్యోగ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఉద్యమించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. జూలై 22న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల చర్చలు జరిగాయి. నెల రోజులు గడిచిన ఒక్క డిమాండ్ పైన ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు అని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిన ప్రతిసారి సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. కానీ ప్రతిసారి నిరాశ ఎదురవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలు, న్యాయమైన హక్కులు ఆలస్యమవుతూ ఉంటే మౌనంగా ఉండాలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటం కాదు అని, ఉద్యోగుల హక్కులు, గౌరవం, కుటుంబాల ఆర్థిక భద్రత కోసం చేసే ప్రజాస్వామ్య పోరాటమని స్పష్టం చేస్తున్నారు. ముందుగా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి అని తాము భావించాము అని, ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఉద్యమం వైపు అడుగులు వేయాల్సి వస్తుందని చెబుతున్నారు. 40,000 కోట్లో 30,000 కోట్లో బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ప్రతి ఉద్యోగికి సుమారుగా 4 లక్షల నుంచి 10 లక్షల దాకా బకాయిలు రావాలి అదనంగా. అదే రిటైర్ ఉద్యోగికి అయితే ఎర్రన్ లీవులు కలుపుకుంటే 10 లక్షలో 15 లక్షలో ఈరోజు బకాయి పడిపోయిన మాట వాస్తవా కాదా? అంటే ప్రతి నెల 25% జీతంతో పాటు లక్షల రూపాయల బకాయిలు ప్రభుత్వం మాకు పడి ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో కనీసం మాకు 28వ తారీఖు తరుముకుంటూ వస్తుంటే ఉద్యమానికి వెళ్తే ప్రభుత్వం మరలా ఉద్యోగులు మాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారనేటువంటి మాట చెప్పడమే కాకుండా మేము సానుకూలంగా ఉంటే మీరు ఎందుకు ఉద్యమానికి వెళ్తున్నామని ఎనికి పిలిపించి మమ్మల్ని ఈ విధంగా చేయటం మీకు సబబా? ప్రభుత్వానికి ఉద్యోగులందు మమ్మల్ని దోషులు చేయటం కరెక్టేనా? దయచేసి 28వ తారీఖు లోపే ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఏమి చేయగలరు, ఏమి చేయలేదనే వీటి మీద స్పష్టత ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఇక వేరువేరుగా చేస్తే ఉద్యోగులకు నష్టం కలుగుతుంది, ఐక్యంగా కలిసి పోరాటం చేద్దామని చెప్పి వాళ్ళకి పిలుపునిస్తున్నాను. ఇప్పటి వరకు మనం వేచి చూసింది ఇక చాలు, ఇక సమయం లేదు మిత్రమా. దయచేసి అందరం కలిసి, ఉద్యోగులు కలిస్తేనే, ఉపాధ్యాయులు కలిస్తేనే చక్కని ఉద్యమం గతంలో లాగా రూపుదిద్దుకుంటుంది. ఉద్యోగులకు ఒక నమ్మకం కలుగుతుంది. మేము ఉద్యమం చేయలేక ఇది పిలుపు ఇవ్వట్లేదు, ఉద్యమం చేస్తాం. గతంలో 92 రోజులు ఒంటరి ఉద్యమం చేసిన చరిత్ర కూడా ఏపీ చేసి అమరావతికి ఉంది. కానీ ఉద్యోగుల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. కొద్దిమందే చేస్తే మిగతా వాళ్ళు ఎందుకు రాలేదనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అందరం కలిసి ఇప్పటికే మీరు ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యాలయం వరకు, పాఠశాల నుంచి ఆసుపత్రి వరకు, ప్రజా సంక్షేమ పథకాల అమలు నుంచి శాంతి భద్రతల పరిరక్షణ వరకు ఉద్యోగుల పాత్ర కీలకమని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందుకే తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా 12వ PRCని వెంటనే ప్రకటించాలి అని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా IR ప్రకటించాలి అని, పెండింగ్లో ఉన్న 5 DAలను విడుదల చేయాలి అని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించాయి. ఈ నెల 28వ తేదీలోగా తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి అని కోరుతున్నాయి. అప్పటిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఇక పోరుబాట తప్పదు అని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.